సార్ సుమారు 4,20,00,000కు పైగా అంటే పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ముందు ఆ మంచి మనసు రావాలి. అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సదుపాయం అందించాలి అనే ఒకే ఒక దృక్పథంతో ఈ రోజున ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఏర్పాటు చేయడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ ఏదైతే వెలగపూడి ట్రస్ట్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం కానివ్వండి, దీనికి కూటమి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించడం, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఆయన తన వంతుగా బాధ్యత నిర్వహించడం ఎలా అంటే ఇదే కదా సార్ ప్రభుత్వం నుంచి కోరుకునేది, ప్రజలు ఇలాంటివే కదా. 100% ఇది వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం కంటే ముందు ప్రజలకు కావాల్సింది తిండి, ఆరోగ్యం, ఇలాంటి మినిమం ఏదైతే కావాల్సింది ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు, వీళ్ళందరి మనస్తత్వాలు కూడా ముందుగా మనం ప్రజలకు ఏది కావాలి అదే అందించాలనే దిశలో ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద, అలాగే మన శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు చొరవతో, అలాగే వెలగపూడి ట్రస్ట్ ఎక్కడో కాలిఫోర్నియాలో ఉండే వెలగపూడి ట్రస్ట్కి సంబంధించిన మన రాజా గారు, అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో అభివృద్ధి పనులు చేస్తూ ఈ ఎలంకూతురు గ్రామానికి, అలాగే పైనున్న భార్గవ రామలింగేశ్వర స్వామి వారికి కూడా ఆ గుడికి వన్నె తెచ్చిన సంఘా నరసింహారావు గారు, వాళ్ళ దంపతులు, అలాగే ఇక్కడ ఏదైతే కనుక మన కార్యక్రమం ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రజలకు, ఎందుకంటే ఎలమలకూతురు ఏరియా చూస్తే మీకు ఎక్కువగా కూడా ఇక్కడ జనాభా ఉన్న ప్లేస్, ఇటు చుట్టుపక్కల కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అలాంటిది ఈ చుట్టుపక్కల చాలా బిలో పావర్టీ లైన్లో ఉండే కట్ట మీద గ్రామస్తులందరికీ కూడా ఈ హాస్పిటల్ అనేది ఒక మైల్ రాయిగా ఉంటుంది. ఎందుకంటే అత్యాధునిక సదుపాయాలతో దీంట్లో ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూడా మెటర్నిటీ వార్డు కూడా దీంట్లో ఉందండి, దీంట్లో ఇంకా మనకి అధిక సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అని కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఒకసారి మీడియా మిత్రులకు కూడా నేను వినిపించేది ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్ళి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. చక్క అధునాతన ఈక్వల్ టు ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉంటుందో ఈ రోజున అలాగే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అంటే ఇది కూటమి వల్లే సాధ్యం అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. సో అంటే ఏదో పెట్టామని కాకుండా 24 గంటలు అందుబాటులో ఉండేలాగా 2 స్పెషల్ డాక్టర్లు, అలాగే 4 నర్సులతో ఏఎన్ఎంలో ఒక 5 మంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆశా వర్కర్లను కూడా ఇంక్లూడ్ చేస్తూ, సో అంటే ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవడం అంటే అంటే ప్రజల నుంచి ప్రజలు మనల్ని ఏది ఆశించి అయితే మనల్ని నిలబెట్టి గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకోవడం అంటే ఇది ఒక తార్కాణం అనుకోవచ్చా దానికి సంబంధించి? తప్పకుండా అదే. మీరు ఒక్కసారి నేను మాట్లాడిన తర్వాత ఈ ఎదురు 1 కిలోమీటరు, ఇటువైపు 1 కిలోమీటర్ ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ప్రజలకి నిజంగా మీరు అంటున్నారు 2 డాక్టర్ 4 నర్సులు కాదు, ఇంకా కూడా దీన్ని అత్యాధునికంగా చేసే వ్యవస్థలో కూడా ఈ రోజున యాజమాన్యం సిద్ధమవుతుంది. అంటే ఒక కార్పొరేట్ లాంటి వ్యవస్థ వైద్యాన్ని కూడా అతి తక్కువ బలహీన వర్గాలకి చెందిన ప్రజలు కూడా అందాలనేదే మా కాన్సెప్టు. మేము ఖచ్చితంగా దానికి సక్సెస్ అవుతాము. మీరు కొన్ని రోజుల్లోనే ఇక్కడ ప్రజలందరూ కూడా ఇదే హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఈ హాస్పిటల్ బిజీ అవ్వబోతుంది. ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం అనేది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కూడా చాలా వరకు కూడా బాగా స్లమ్ ఏరియా అండి. అందరూ కూడా చేతులు చేసుకొని బతికే వాళ్ళు, ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఆటో క్లీనర్కి వెళ్ళేవా కానీ, డ్రైవర్ వెళ్ళేవా కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నైట్ పూట సడన్గా ఏమన్నా జరిగినా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ నుంచి కదా 7-8 కిలోమీటర్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. దానిలో చాలా ప్రాబ్లం ఉంది. ఈ ఏరియాలో హాస్పిటల్ పెట్టడం వల్ల భవిష్యత్తు చాలా బాగుండేది. ప్రతి ఒక్క కార్మికుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా కానీ వాళ్ళకి అనుకోకుండా ఏమి చేయాలి సరే అందుబాటులో మేము ఉన్నాము, 24/7 మేము అందుబాటులో ఉంటామని చెప్పి పెట్టడం వల్ల చాలా బాగుండిస్తుంది. దీంట్లో చూసారండి ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే చాలా అన్ని విభాగాలు ఉన్నాయి. ల్యాబ్లు అన్ని చాలా బాగా కట్టారు. భవిష్యత్తులో కొన్ని రోజులు పోయిన తర్వాత పైన కూడా వేస్తామని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఇదిగా ఉందో అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందండి. ఇది మనం పెట్టింది ఏంటి, ప్రజల కోసం, ప్రజలే దేవుళ్ళు. సో ఈ రోజున ప్రజలు కోరుకునేది ప్రధానంగా ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి. దీనిలో ప్రధానంగా వైద్యం అనేపాటికి చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఏదో ప్రభుత్వ హాస్పిటల్లో మనం వెళ్ళినా కూడా కొన్ని చోట్ల దానికి సంబంధించిన మెడిసిన్ ఉండకపోవచ్చు, బయట తీసుకోవడానికి చాలా ఇదిగా చెప్పేస్తారు వాళ్ళు. అలాంటి నేపథ్యంలో ఇలాంటి ప్రైమరీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావడం, అది కూడా ఇంత అంటే వెనకబడిన వర్గాలు ఉన్నటువంటి ఇలాంటి చోట్లకి రావడం. ఇప్పుడు ఎవరో దాకా సార్ నిన్న రాత్రి 9:10 షాప్ లో పనిచేసుకుంటా ఉంటే మా అమ్మగారే ఫోన్ చేశారు, బ్యాక్ పెయిన్ వచ్చి చెప్పేసి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారావా. పక్కన అవసరం అది వచ్చారు, కొన్ని వాకబుల్ డిస్టెన్సే కదా. దానివల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆలోచించండి మీరు. ఫస్ట్ పాయింట్ నేను గతంలో మీరు చెప్పుంచాను, ప్రజలకి అన్ని అనుకూలంగా చేసి పెడితే నాయకులే దేవుళ్ళు అవుతారు. ఫస్ట్ పాయింట్ మనం చేసేదంటే ప్రతి ఒక్క ప్రజలకు ఏం కావాలి, విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, మెయిన్ కావాల్సింది. ఇక వీళ్ళంటే కష్టపడి సంపాదించుకుంటారు వేరే విషయం. విద్య, ఆరోగ్యం కాబట్టి ప్రజలు కంపల్సరీగా వాళ్ళు ఎన్నుకున్న గవర్నమెంట్
పక్క న్యాయం చేసిందండి. ఇక్కడ దగ్గరలో ఉందా, మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి చూసారా? బాగానే ఉంటుంది ఇక్కడ ఉంటే బాగానే ఉంటుంది, అందరూ బాగానే ఉంటుంది. రూపాయి 2 రూపాయలు కదా బాబాయ్, సుమారు 4,20,00,000తో ఈ నిర్మాణం చేశారు. ఎక్విప్మెంట్ కానీ లోపల అందరికి వైద్యం ఉచితంగా అందించే ఇలాంటి ఇవే కదా ప్రజలకు కావాల్సింది ఇదేనండి. ముందు మెయిన్ కావాల్సింది ఇదే, వైద్యం కావాలి, అందుబాటులో ఉండేది ఇదే కదా. మరి మనకి ఈ ఊళ్ళో ఏవి లేవు. ఈ హాస్పిటల్ ఉంటే మంది అందరికి ఆరోగ్యంగా చూస్తారు, బాగా చూస్తారు, అంతా బాగానే ఉండేది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అసలు ఏదైనా ఒక టెస్ట్ అంటే మనం కట్టలేమండి, కట్టలేక ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పని చేస్తుందని లేకపోతే పని చేయట్లేదని బకాయిలు ఉన్నాయని, వీటన్నిటికన్నా కూడా ఇట్లాంటి హెల్త్ సెంటర్లు మనకు దగ్గరగా ఉంటే కొద్దిలో కొద్ది చికిత్స చేయించుకోవడానికి. అవునండి, టౌన్లోకి వెళ్ళకుండా ఇక్కడే సరిపోయింది కదా. అప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది ఇక్కడ. సో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బాగున్నాయి, చాలా బాగున్నాయండి. మంచిది, ఇది అందరికీ ఉపయోగం పడేది. అందువల్ల ఆలోచించి ఓటేశారనుకో. అంతే, అంతకన్నా చేసేదే ఉంది. అందరూ ఆలోచించి వేసింది ఇది. యనమల కుదురుకు సంబంధించిన మీకు పెన్షన్ కూడా మొన్న అంది ఉంటుంది నాకు తెలిసి. సో పెన్షన్ కూడా ఆయన చెప్పినట్టుగా 4,000 రూపాయలు, అలాగే ముందుగా చెప్పారు కాబట్టి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అందినాయండి మాకు. ఉపయోగం మరి నాకు 2 ఆపరేషన్ అయినాయి. మరి ఆరోగ్యం తక్కువగానే ఉంది. మరి మందులకు కావాలి డబ్బులు, మరి అవి వస్తేనే జరుగుతుంది. అద్దెకే ఉండేది మేము. నాయకుడు అంటే ఎలాగే కదా బాబాయ్, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి ఏ అవసరాలు ఉంటే అవి తీర్చాలి మరి. అంతే మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచిదైన నిర్ణయాలు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం? బాగానే ఉపయోగపడుద్ది అనుకుంటున్నానండి. ఎందుకంటే పేదోళ్ళు బయట హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అంత సామత లేదు కదా. ఇది బాగా ఉపయోగపడుద్ది అని మేమందరం అనుకుంటున్నాం, లేబర్ అంతా. సో 4 కోట్ల రూపాయలు, సుమారు 4 కోట్ల పైన ఖర్చు పెట్టారమ్మా. అంటే ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సేవ వైద్య సదుపాయాలు కానీ ఇవన్నీ మీకు ఉపయోగమే? మాకు ఉపయోగమేనండి. ఎందుకంటే ఈ కట్ట మొత్తం వారు అందరు ఆడవాళ్ళు మొగోళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళే, ఆఖరి పిల్లలు కూడా పనులకు వెళ్ళేవాళ్ళే. మాకు ఉపయోగపడుద్ది అని మేము అనుకుంటున్నాం. సో కార్పొరేట్ హాస్పిటల్కి ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంది, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చులు అవుతాయి? ఎందుకు అవ్వండి, లక్షల్లోనే అవుతాయి కదా, లక్షల్లోనే అవుతాయి. మరి అక్కడ దాకా వెళ్ళాక చిన్న చిన్న అవును అవును అక్కడ దాకా నాకే బీబీ పెరిగేలాగైతే నాకే అయినాయి 2 లక్షల దాకా, పచ్చి వాతం దాకా వచ్చి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో దేండి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. మరి అలాంటిది మాకు దగ్గరలో ఉందంటే మాకు ఉపయోగమే కదా పేదవాళ్ళు. సో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు దాతలు ముందుకు రావడం కానివ్వండి, వాళ్ళకి సహకరించే విధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు సహకారం అందించడం కానివ్వండి. బోడే ప్రసాద్ గారు ఎప్పుడు మాకు మంచిగా చేశారంటే, ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. బోడే ప్రసాద్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన అంటే మాకు ఇష్టం, మేము కావాలని ఆయన ఎన్నుకున్నాము కూడాను. ఆయనకి ప్రజల కోసం ఎప్పుడు కష్టపడతారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అమ్మ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఆయన పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చారండి. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు, ఇంకా నిలబెట్టుకుంటే ఆయన ఇంకా మాకు బాగా పనులు చేస్తారని మేము అనుకుంటాం. సో ఇట్లాంటి ప్రభుత్వమే కదా కావాలి. ఎవరైతే సామాన్యులకు ఏదైతే అందుబాటులో ఉండాలో విద్య, వైద్యం, ఉపాధి ఇవి కదా అందించాలి. మరి గత ప్రభుత్వంలో ఏం జరిగిందమ్మా? అవన్నీ మేము చెప్పలేదు సార్, ఎందుకు సరిపోయింది. ఇప్పుడు కావాలి మాకు ఏం చేసాయి, మాకు మంచి పనులు కావాలి మేము ఇంకా జరిగిన ఎత్తుకొని